ఎన్నికలనగానే కోటీశ్వరులు నేరగాళ్లే కనబడుతున్నారు. తాజా యూపీ ఎన్నికల వివరాల్లోకి వస్తే ఈ నెల 23న యూపీలో జరగనున్న 4వ దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 189 మంది కోటీశ్వరులు ఉండగా 116 మందిపై కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీ సహా 12 జిల్లాల్లో 4వ దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 680 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పార్టీల వారీగా బీఎస్పీ 45 మంది, భాజపా 36, ఎస్పీ 26, కాంగ్రెస్ 17, ఆర్ఎల్డీ 6, స్వతంత్ర అభ్యర్థులు 25 మంది ఉన్నారు. 5 నుంచి 12వ తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు 268 కాగా గ్రాడ్యుయేషన్ ఆపైన చదువుకున్న వారు 367 మందిగా చెబుతున్నారు. 25 నుండి 50 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు 493 మంది కాగా 51 నుండి 80 ఏళ్ల వయస్కులు 180 మంది ఉన్నట్లు తెలుస్తుంది. 4వ దశ ఎన్నికల్లో 60 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 దశలు ముగియగా ఆదివారం 3వ దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 11న ఓట్ల లెక్కింపు చేస్తారని సమాచారం.